Thank you so much for being subscriber to my YouTube channel. Kevin's Complete Spoken English course July batch admissions are open అండి. మీరు July 1 బ్యాచ్ చేరాలనుకుంటే ఇవాళ నుంచి చేరొచ్చు. ఏ పని చేస్తే ఒక తెలుగు మీడియం స్టూడెంట్ ఫ్లూయెంట్ ఇంగ్లీష్ స్పీకర్ అవుతారో ఆ పని మనం కంప్లీట్ స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్ అని చెప్పి 10 months టైం తీసుకుని చేపిస్తున్నాం. సార్ 10 months టైం ఎందుకు 10 months ఏం చేపిస్తారో అట్లా ఆన్లైన్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు మనం ఎంత గ్రామర్ నేర్చుకున్నా మనం గ్రామర్ నేర్చుకుంటాం. అది యూట్యూబ్ ఛానల్ ఉన్నా, బుక్స్ ఉన్నా, మీరు ఒక ఇన్స్టిట్యూట్కి వెళ్ళినా చాలా మంచి టీచర్స్ చాలా మంచిగా మీకు ఆ గ్రామర్ కాన్సెప్ట్ని అర్థం చేయించేస్తారు. ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తా, హ్యావ్ బీన్ ఎగ్జాంపుల్ ఇస్తా. హ్యావ్ బీన్ అంటే ఏంటి? అప్పటి నుంచి నేను ఏ యాక్షన్ చేస్తున్నానో అది పెట్టి మనం హ్యావ్ బీన్ అని చెప్పి చెప్తాము. ఫర్ ఎగ్జాంపుల్, ఐ హ్యావ్ బీన్ టీచింగ్ ఫార్ 7 years అని చెప్తున్నాను. ఎప్పటి నుంచి 7 సంవత్సరాలుగా నేనేం చేస్తున్నాను? టీచింగ్ చేస్తున్నాను అని చెప్తున్నాను. సో అప్పటి నుంచి అనేది హ్యావ్ బీన్ సూచించేస్తుంది కాబట్టి నేను హ్యావ్ బీన్ ఇలా వాడుకుంటున్నాను. ఇలా కాకుండా మనము టీచింగ్ చోట వేరే ఏదైనా యాక్షన్ పెట్టచ్చు. ఆ ఫార్ తర్వాత మనము టైం కూడా మార్చొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు లివింగ్ ఇన్ హైదరాబాద్, ఐ హ్యావ్ బీన్ లివింగ్ ఇన్ హైదరాబాద్ ఫార్ 5 years ఇలా కూడా చెప్పొచ్చు. అదే సిన్స్ చెప్తే మనము కాలాన్ని చెప్తాం, లైక్ సిన్స్ 1995, సిన్స్ 2015 ఇలా చెప్తాము. సరే, ఈ కాన్సెప్ట్స్ అన్ని గ్రామర్లో మనకు నేర్పిస్తారు. ఎక్కడ నేర్పిస్తారు? టెన్సెస్ టేబుల్ నేర్పించేటప్పుడు ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అంటే ఇలా ఉంటుందని నేర్పిస్తున్నారు. ఓకే, డన్. ఇప్పుడు నేను ఇంకొక కాన్సెప్ట్ చెప్తా. టు హ్యావ్ బీన్ అంటే ఏంటి మరి? హ్యావ్ బీన్ అంటే అప్పటి నుంచి, టు హ్యావ్ బీన్ అంటే అప్పటి నుంచి అని వస్తుంది మీనింగ్. టు హ్యావ్ బీన్ ఒక స్పెషల్ యూస్ కేస్ ఉంటుంది. ఏంటంటే వాంట్, విష్, నీడ్ ఈ పదాలతోనే టు హ్యావ్ బీన్ జనరలీ వాడాలి. ఇలా ఒక రూల్ ఉంటుంది ఇన్ఫినిటివ్లో. సో రూల్ అయినా కదా, సిచ్యువేషన్స్ అలానే ఉంటాయి. అప్పటి నుంచి అని చెప్పేటప్పుడే అవసరం ఉంది, కోరుకుంటున్నాను అన్నట్టే అర్థాలు వస్తాయి. ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు సేమ్ ఐ హ్యావ్ బీన్ టీచింగ్ ఎగ్జాంపులే ఇందులో యూజ్ చేస్తాను. కానీ టు హ్యావ్ బీన్ యూజ్ చేయాలంటే నేను విష్ అన్న పదాన్ని వాడుకుంటున్నా. విష్ అంటే ఏంటి? కోరడం. ఐ విష్ టు హ్యావ్ బీన్ టీచింగ్ అని చెప్తున్నా. ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్తున్నా, ఐ విష్డ్ టు హ్యావ్ బీన్ టీచింగ్. ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్తున్నా, ఐ విల్ విష్ టు హ్యావ్ బీన్ టీచింగ్. విష్ చెప్పాను, విష్డ్ చెప్పాను, విల్ విష్ ప్రజెంట్, పాస్ట్, ఫ్యూచర్ చెప్పేసి ఇన్ఫినిటివ్ వాడుకున్నా. ఏం ఇన్ఫినిటివ్? టు హ్యావ్ బీన్ టీచింగ్. టు హ్యావ్ బీన్ వస్తే టీచింగే రావాలి, రైట్? ఎందుకంటే హ్యావ్ బీన్ వచ్చింది కాబట్టి ఐఎన్జీ ఫామ్ వస్తుంది, ఇది రూల్. సో టు హ్యావ్ బీన్ టీచింగ్. సో ఇట్లా సింటాక్స్ అంటారు, అంటే ఏదొస్తే ఏ ఫామ్ రావాలి, ఇలా వస్తే ఏ ఆర్డర్లో రావాలి, ఇది సింటాక్స్ అండ్ ఆర్డర్ అంటారు గ్రామర్లో. ఇవన్నీ నేర్పిస్తారు, నేర్చుకుంటాం. కానీ అర్థం ఏంటి అంటే నేను అప్పటి నుంచి టీచింగ్ చేసి ఉండాలని కోరుతున్నాను. ఇప్పుడు నేను అప్పటి నుంచి టీచింగ్ చేసి ఉండాలి అని కోరాను. అప్పుడు కోరాను అనేది పాస్ట్ అయిపోయింది కాబట్టి ఐ విష్డ్ టు హ్యావ్ బీన్ టీచింగ్. నేను అప్పటి నుంచి టీచింగ్ చేసి ఉండాలి అని కోరాను. ఐ విల్ విష్ టు హ్యావ్ బీన్ టీచింగ్ అంటే ఫ్యూచర్లో మాట్లాడుతున్నా. అప్పుడు ఏమైపోతుంది? నేను అప్పటి నుంచి టీచింగ్ చేస్తూ ఉండాలని కోరుకుంటాను. ఎప్పుడు? ఫ్యూచర్లో. ఐ విష్ టు హ్యావ్ బీన్ టీచింగ్, ఐ విష్డ్ టు హ్యావ్ బీన్ టీచింగ్. ఇప్పుడు ఏమంటున్నాము? ఫ్యూచర్. ఐ విల్ విష్ టు హ్యావ్ బీన్ టీచింగ్. నేను అప్పటి నుంచి టీచింగ్ చేస్తానని కోరుకుంటాను. ఎప్పుడు? ఫ్యూచర్లో. మేబీ రేపు ఇమీడియట్ ఫ్యూచర్ కావచ్చు, ఆర్ సింపుల్ ఫ్యూచర్ కావచ్చు. సో ఇది ఒక కాన్సెప్ట్, ఇన్ఫినిటివ్ కాన్సెప్ట్. కొంచెం కాంప్లికేట్ ఉంటే చాలామందికి అర్థం కాదు, చాలామందికి చెప్పడం కూడా రాదు. సో ఎవరో మంచిగా చెప్పేటప్పుడు, ఏదో బుక్ మంచిగా చెప్పేటప్పుడు, ఏదో మెటీరియల్ వీడియోను మంచిగా చెప్పేటప్పుడు స్టూడెంట్ అట్రాక్ట్ అవుతాడు. అట్రాక్ట్ అయ్యి నేర్చుకుంటాడు. ఈ కాన్సెప్ట్ బాగుంది, దీని ట్రాన్స్లేషన్స్ ఇలా చేయాలా, దీని ఆర్డర్లో పెట్టి ఇలా రాయాలా అనేది నేర్చుకుంటారు. బట్ ప్లీజ్ అండర్స్టాండ్, చాలామంది మిస్టేక్ చేస్తారు. ప్లీజ్ అండర్స్టాండ్. ఇప్పుడు నేను చెప్పింది కూడా మీకు కొందరికి మంచిగా అనిపించి ఉండొచ్చు, అర్థమై ఉండొచ్చు, ఇలా కూడా వాడతారా అని తెలిసిన వాళ్ళకి ఇది నేను చెప్పేటప్పుడు మీరు అవగాహన సంపాదించుకున్నప్పుడు యూ మైట్ ఫీల్ బెటర్. నాకు తెలియలేదు, ఇప్పుడు నేను తెలుసుకున్నాను, నవ్ ఐ ఫీల్ బెటర్ అని మీకు అనిపించవచ్చు. దట్స్ గ్రేట్. బట్ ప్లీజ్ అండర్స్టాండ్, ఇది లెర్నింగ్ మాత్రమే. లెర్నింగ్ని చాలామంది స్పీకింగ్తో కన్ఫ్యూజ్ చేసుకుంటారు. చాలామంది మిస్టేక్ చేస్తారు. నా ఓన్ స్టోరీ చెప్తా.
నేను 7th క్లాస్ ఫస్ట్, 8th క్లాస్ ఫస్ట్, 9th క్లాస్ ఫస్ట్, ఇట్లా క్లాస్ ఫస్ట్లు తెచ్చుకుంటున్నాం, బాగానే ఉంది. కానీ స్పీకింగ్ అనేది రాలే. అంటే ఇంగ్లీష్ లిప్ టెస్ట్, యూనిట్ టెస్ట్, హాఫ్ ఇయర్లీ 90, 95, 96, గ్రామర్, ప్రోస్, పోయట్రీ, డీటెయిల్, నాన్ డీటెయిల్, కాంప్రిహెన్షన్, వొకాబులరీ అన్నీ రాస్తున్నాం, ఎగ్జామ్స్ మస్తు రాస్తున్నాం, స్పీకింగ్ రాలే. ఇదే తేడా. ఎంత క్లాస్ టాపర్ ఉన్నా, ఎంత మార్క్స్ తెచ్చుకున్నా, ఎంత ఇంగ్లీష్ నాలెడ్జ్, గ్రామర్ టెస్ట్, ఎగ్జామ్స్, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ కరెక్ట్గా రాసినా మనకి లెర్నింగ్ అవుతుంది, స్పీకింగ్ రావట్లే. నాకు కూడా స్పీకింగ్ భయం ఉండేది. 8th క్లాస్ వచ్చేవారు కూడా స్పీకింగ్ అనేది భయం ఉండేది. బట్ లక్కీలీ ఏమైంది, 8th క్లాస్ ఉన్నప్పుడు మా స్కూల్లో ఒక కొత్త ప్రాక్టీస్ స్టార్ట్ చేశారు. ఏంటంటే పబ్లిక్ స్పీకింగ్ కూడా ఎట్లా అంటే మీ పేరు చెప్పేస్తారు, అసెంబ్లీలో మీ పేరు పిలిచేస్తారు. ఈ పేరు ఏమంటే ఫస్ట్, సెకండ్, థర్డ్ ర్యాంక్ ఎవరెవరికి వచ్చిందో ఆ క్లాస్ వాళ్ళని, అమ్మాయి అబ్బాయి ఎవరైనా పిలిచేస్తున్నారు, పిలిచి మాట్లాడాలి. నేను 8th ఉన్నప్పుడు 10th క్లాస్ 9th క్లాస్ వాళ్ళని పిలిచి మాట్లాడారు కాబట్టి ఐ వాజ్ సేవ్డ్, నాకు అవకాశం రాలేదు. సో నేను కొంచెం సేవ్ అయినా. అది ఎందుకురా ఫస్ట్ ర్యాంక్ వచ్చిందని అప్పుడు చాలా ఫీల్ అయినా. ఎందుకంటే మేడం చెప్తే, అంటే మా ప్రిన్సిపల్ మేడం చెప్తే ఇంకా ఎదురు సమాధానం ఇచ్చి ఇప్పుడు నేను మాట్లాడలేను అని అట్లాంటి థాట్ రాదు. అందరికీ ఒక ఏకలవ్య మైండ్ సెట్ ఉండే, టీచర్ చెప్తే చేయాలి అన్న మైండ్ సెట్ ఉండింది. అలా పిలిచి మాట్లాడేటప్పటికి నిజంగానే మంచి లెర్నర్కి మంచి స్పీకింగ్ ఉందా అనేది ఒక టెస్ట్ అయింది. అది ఒక 5 minutes 7 minutes ఎవరైతే 10-11 minutes మాట్లాడేవారో వాళ్ళకి చాలా మంచి రికగ్నిషన్ వచ్చేది, ఐడెంటిఫికేషన్ వచ్చేది వాళ్ళ నాలెడ్జ్ కన్నా, వాళ్ళ స్పీకింగ్ ఎబిలిటీ కన్నా. సో విచ్ ఇస్ గుడ్. కానీ నా అవకాశం 9th క్లాస్లో వచ్చింది నాకు. నేను ఒక 6 months ఎస్కేప్ చేసిన మేడం కంటి చూపు నుంచి. నేను అట్లా ఎస్కేప్ అయినా. కానీ తెలుసు కదా ఏ క్లాస్లో ఎవరు ఫస్ట్ వస్తున్నారు, సెకండ్ వస్తున్నారు, ప్రిన్సిపల్కి అవగాహన ఉంటుంది. సో ఒక ఇంటెలిజెన్స్ స్టూడెంట్ కదా వీడు కూడా, కానీ వీడు ఎప్పుడు వచ్చి మాట్లాడని చెప్పి ఒకరోజు ఫస్ట్ నా పేరు పిలిచేశారు. ఆ రోజే నేను ఫస్ట్ స్పీచ్ ఇచ్చాను. ఫస్ట్ మేడం దగ్గర పోయి నేను చెప్పలేను, రేపు ఇస్తాను మేడం అని చెప్పాను. మేడం ఒకటే మాట చెప్పింది, వెంకటేష్ యువర్ నేమ్ హ్యాస్ బీన్ కాల్డ్ అవుట్. నీ పేరు చెప్పేసిన నేను మైక్లో, ఇప్పుడు వెనక వెళ్ళలేం, ముందు వచ్చి స్పీచే ఇవ్వాలి. ఐ స్టిల్ రిమెంబర్ దోస్ వర్డ్స్. ఆ రోజు వెళ్ళి నేను మైక్ పట్టుకొని నేను మాట్లాడాను. నేను చాలా మంచిగా మాట్లాడేశాను, నాకే తెలియలే. బట్ ఐ రియలీ స్పోక్ వెరీ వెల్ అండ్ ఐ గోట్ మంచి అప్లాస్ వచ్చింది, మంచి రికగ్నిషన్ వచ్చింది. మాట్లాడాక ఆ స్పీచ్ అయినాక మేడం అనింది, నువ్వు మాట్లాడడానికి భయపడవు, కానీ ఇప్పటి నుంచి నేను డైలీ నీ పేరు పిలుస్తానని. సెకండ్ నా పేరు పిలిచారు. ఫస్ట్ వేరే ఒక అబ్బాయి మంచిగా మాట్లాడేవాడు, వాడి పేరు పిలిచాక సెకండ్ నా పేరు పిలవడం స్టార్ట్ చేశారు. బికాస్ దే లైక్ మై స్పీకింగ్. అప్పుడు నాలో ఒక స్పీకర్ ఉన్నాడు అనేది నాకు అప్పుడే తెలిసింది. ఇది నేను మీకెందుకు చెప్తున్నానంటే, మనము ఎంత నేర్చుకున్నా, ఇప్పుడు మీకు తెలుగు మీడియంలో ఇంత మంచిగా టెన్సెస్, ఇంత మంచిగా ఇన్ఫినిటివ్స్, ఇంత మంచిగా ప్యాసివ్ వాయిస్, ఇంత మంచిగా జిరండ్, ప్రెజెంట్ పార్టిసిపల్ ఇట్లాంటి కాన్సెప్ట్స్ ఎవరు చెప్పుండకపోవచ్చు. సడన్గా ఇప్పుడు మీరు మీ ఓన్ రీసెర్చ్ చేసేటప్పుడు మీకు అర్థమవుతుంది, మీరు నేర్చుకుంటున్నారు. దట్స్ రియలీ గుడ్ థింగ్, చాలా మంచి విషయం. కానీ మీకు స్పీకింగ్ సిమ్యులేషన్ అంటే ఇప్పుడు నా మేడం ఎలానో పిలిచి ఇప్పుడు మాట్లాడాలి అంతే అని ఎట్లా ఒక సిచ్యువేషన్ ఏర్పడిచ్చిందో, అక్కడ నా లెర్నింగ్ని నేను ఒక అప్లికేషన్ అనేది అక్కడ జరుగుతుంది. అలాంటి ప్రాక్టీస్ చేస్తే నేను పబ్లిక్ స్పీకర్ అయ్యాను ఇన్ ఇంగ్లీష్. నా కాన్ఫిడెన్స్ పెరిగింది, నా స్పీకింగ్ పెరిగింది, నాలో చాలా మిస్టేక్స్ నాకు అర్థమైంది, నాకు ఏమేమి రాలేదు, వొకాబులరీ నేను చాలా పూర్ ఉన్నా, ఇవన్నీ అర్థమై నేను డెవలప్ చేసుకున్నాను. అండ్ కాలాంతరంగా నేను ఇంగ్లీష్ నాలెడ్జ్ ఎంతైతే నేర్చుకుంటూ పోయానో, ఎక్కువ బుక్స్ చదవడం, ఎక్కువ వొకాబులరీ బిల్డ్ చేయడం, నా పబ్లిక్ స్పీకింగ్కి అది బాగా హెల్ప్ చేస్తూ వచ్చింది. అలా నేను ఇంప్రూవ్ అయ్యాను. సో నా స్టోరీలో నాకు మోస్ట్ లక్కీ థింగ్ ఏంటంటే, నాకు చాలా మంచి ఇంగ్లీష్ టీచర్స్ దొరికారు. 6th క్లాస్ 7th క్లాస్ 8th క్లాస్ 9th క్లాస్ 10th క్లాస్ చాలా 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 మంచి టీచర్స్ దొరికారు. వీళ్ళేదో వచ్చి చెప్పామో వెళ్ళిపోయామని కాకుండా, ప్రోస్ అన్నా, పోయిటరీ అయినా, వొకాబులరీ అయినా చాలా మంచిగా దీర్ఘంగా చెప్పిన టీచర్స్ నాకు దొరికారు. సో ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ దెమ్. సెకండ్ మోస్ట్ థింగ్ ఈజ్ ఐ నీడ్ థ్యాంక్ మై ప్రిన్సిపల్ మ్యామ్, బికాస్ షీ మేడ్ మీ పబ్లిక్ స్పీకర్. నేను ఏదో ఇంటెలిజెంట్ స్టూడెంట్గా ఉండాను, కానీ నేను ఒక పబ్లిక్ స్పీకర్ అని ఎవరు గుర్తించాలి? అసలు నేను కూడా గుర్తించలే, నేను ఎప్పుడు స్పీకర్గా గుర్తించలే. నేను చాలా షై స్టూడెంట్ ఇన్ఫ్యాక్ట్. అలాంటిది నేను ఒక కాన్ఫిడెంట్ అండ్ పబ్లిక్ స్పీకర్ అండ్ అవుట్ స్టాండింగ్ పబ్లిక్ స్పీకర్గా తయారాను. ఐ రిప్రజెంటెడ్ మై స్కూల్ ఇన్ మెనీ నేషనల్ కాంగ్రెస్, సైన్స్ నేషనల్ కాంగ్రెస్లో రిప్రజెంట్ చేసి ఫస్ట్ ప్రైజ్ కూడా తీసుకుని వచ్చాను 10th క్లాస్ వచ్చే వరకు. సో అంత మంచి నాలెడ్జ్ రాదానికి కారణం మా టీచర్స్ అండ్ మా ప్రిన్సిపల్ మ్యామ్. అట్లాంటి ఎన్వైర్న్మెంట్ మాకు క్రియేట్ చేశారు. కానీ ఇదే సిచ్యువేషన్ ఒక తెలుగు మీడియం స్టూడెంట్తో కంపేర్ చేయండి, మీ స్టోరీతో కంపేర్ చేయండి, ఇట్లాంటి టీచర్స్ దొరకడం కష్టం. నెంబర్ 1 తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్. నెంబర్ 2 నెంబర్ 3 స్పీకింగ్ అనేది ఫస్ట్ రాదు,
మాట్లాడే ఎన్వైర్న్మెంట్ లేదు, ఎలా అవుతుంది మీకు స్పీకింగ్? అవ్వదు. ఇప్పుడు మీరు ఎన్ని ఇన్స్టిట్యూట్స్ చదివినా, నా యూట్యూబ్ ఛానలే మీరు వీడియోస్ చూసినా, ఏది చూసినా మీరు సంపాదించుకునేది నాలెడ్జ్, లెర్నింగ్ మాత్రమే. దట్ మేక్స్ యూ వెరీ గుడ్ లెర్నర్. ఇప్పుడు నేను స్టార్టింగ్లో చెప్పిన కాన్సెప్ట్స్ మీకు తెలిసి ఉండకపోవచ్చు, కొందరికి ఆల్రెడీ వీడియోస్ చూసుంటే మేబీ మీకు మంచి అవగాహన ఉండొచ్చు. సరే, ఈ వీడియో చూసి ఎవరైనా నేర్చుకున్న వాళ్ళకి ఏమైంది? లెర్నింగ్ అయింది. మీకు అలాంటి పరిస్థితి ఏర్పడినప్పుడు టు విష్, టు హ్యావ్ విష్డ్, టు హ్యావ్ బీన్ విషింగ్, అసలు ఇవన్నీ పెట్టి ఎట్లా మాట్లాడాలి? నీడ్, విష్, వాంట్ పెట్టి ఇన్ఫినిటివ్స్ ఎలా మాట్లాడాలి? మరి ఇన్ఫినిటివ్స్, టెన్సెస్, ప్యాసివ్ వాయిస్, యాక్టివ్ వాయిస్, క్వశ్చన్స్, హూ, వేర్, వెన్, విచ్, వాట్, మళ్ళీ ప్రిపోజిషన్స్, ఇవన్నీ కాంబినేషన్స్ ఎట్లా అవుతుంది? సో ఇది నేర్చుకోవడమే ఒక పెద్ద సైన్స్. నేర్చుకుని స్పీకింగ్ సిమ్యులేషన్ చేయాలి. అందుకనే మేము స్పీకింగ్ ప్రాజెక్ట్స్ అనేది పెట్టుకున్నాం. కెవిన్స్ స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్ ఎందుకు నేను కెవిన్స్ కంప్లీట్ స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్, కెవిన్స్ కంప్లీట్ స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్, కెవిన్స్ కంప్లీట్ స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్ ఎందుకు ఇలా చెప్తాము అంటే, గ్రామర్ ఉంది, గ్రామర్, అడ్వాన్స్డ్ గ్రామర్, సెంటెన్స్ ఫార్మేషన్, ట్రాన్స్లేషన్, ఈ స్టేజ్ వరకు ఫస్ట్ తీసుకుని వస్తాం. తీసుకుని వచ్చి ఇప్పుడు బిల్డింగ్ అంటే వొకాబులరీ పెంచుకోవడం అన్న, రీడింగ్ అన్న, కాంప్రిహెన్షన్, అమెరికన్ లిస్నింగ్ యాక్టివిటీస్, ఇది చేపిస్తున్నాం. సో మీరు ఎక్కడైతే ఈ ఎక్స్పీరియన్స్ మీరు మిస్ అయి ఉంటారో 10 years ఆఫ్ స్కూల్లో, అది ఇక్కడ నేను కలగజేస్తున్నాను. ఇవి రెండు స్ట్రాంగ్ ఉన్నప్పుడు, మన బిల్డింగ్ అండ్ ఫౌండేషన్ స్ట్రాంగ్ ఉన్నప్పుడు, ఇప్పుడు మీకు రైటింగ్ ప్రాజెక్ట్స్, స్పీకింగ్ ప్రాజెక్ట్స్ అనేది స్టార్ట్ అవుతుంది. ఈ రైటింగ్ ప్రాజెక్ట్స్, స్పీకింగ్ ప్రాజెక్ట్స్లోనే మీరు ఈ రైటింగ్, స్పీకింగ్ అనేది ఇప్పుడు నాకు నా మేడం ఎలా సిమ్యులేషన్ ఒక స్పీకింగ్ అవకాశం ఇచ్చిందో అలాంటి ప్లాట్ఫామ్ నేను మీకు ఇవ్వాలని చెప్పి స్పీకింగ్ ప్రాజెక్ట్స్గా నేను ఆలోచించాను. సో నేనే మీ ఇంటికి రాను, మీరేం నా ఇన్స్టిట్యూట్ రావట్లేదు, మీరు మీ ఇంట్లో నుండి నేను నా ఇంట్లోనే ఉంటాను. నేను ఎలాంటి కరిక్యులం డిజైన్ చేశానంటే, ఇది చేస్తే ఖచ్చితంగా ఒక స్టూడెంట్ ఫ్లూయెంట్ ఇంగ్లీష్ స్పీకర్ అవ్వాల్సిందే అన్నట్టు కరిక్యులం డిజైన్ చేశాను. ఈ కరిక్యులంని మీరు ఫినిష్ చేయడం ఇంపార్టెంట్. మీరు నా దగ్గర రావడం, నేను మీ దగ్గర రావడము, కొందరు అంటారు సార్ స్కైప్లో మాకు చెప్పండి, 1-on-1 క్లాసెస్ చెప్పండి, వీల్ పే యూ, అది ఇది అంటారు. నేనంట ఇప్పుడు నేను చెప్పడం ఇంపార్టెంట్. మంచి టీచర్ చెప్తే నాకు ఇంగ్లీష్ వస్తుంది అని అనుకుంటారు కొందరు, అది కూడా ఒక మిస్టేకే. ఎందుకంటే లెర్నింగ్ అవుతుంది అక్కడ కూడా. మంచి టీచర్ నీకు 10 నెలలు చెప్తాడా స్కైప్లో క్లాసెస్? 1-on-1 క్లాస్ చెప్పడు, నెల చెప్తాడు. సో అది ఓకే, నాకు డబ్బు వస్తుంది, కానీ ఇట్ డజంట్ మేక్ సెన్స్. బికాజ్ అల్టిమేట్లీ యాజ్ అ టీచర్ నాకు తెలుసు ఏ పని చేస్తే ఒక తెలుగు మీడియం స్టూడెంట్ ఫ్లూయెంట్ ఇంగ్లీష్ స్పీకర్ మాట్లాడతాడో ఆ పని నేను ఒక కోర్స్గా చేసి 10 months ప్రాసెస్ చేసి పెట్టేశాను. ఇది మీరు చేస్తే మీరు మాట్లాడతారు. చేసిన వాళ్ళు మాట్లాడుతున్నారు, ఎలా మాట్లాడుతున్నారో వాళ్ళ స్టోరీ నేను చూపిస్తాను, చూడండి. What is globalization? Globalization is an emergence of a global society in which economic, political, environmental and cultural events in one part of the world quickly come to have significance for people in other parts of the world. A 3-minute telephone call from New York City to London in 1930 cost more than $300, making instant communication very expensive. But today, the cost is inexpensive. Advances in communication and information technologies have helped slash the cost of processing business orders by well over 90%. Using a computer to do banking on the internet, for example, cost banking industries pennies per transaction instead of dollars by traditional methods. When people in United States call a helpline or make an airline reservation, they may be connected to someone in Mumbai who has been trained to speak English with an American accent. Thus, I would like to conclude that globalization has not only paved way for elevating developing countries from the clutches of poverty, but also helped achieve sustainable economic development. But economic differences have over the past years made poor nations poor and developing nations richer. సో గైస్, సింపుల్ పాయింట్ ఏం లేదు. కెవిన్స్ కంప్లీట్ స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్ హోంవర్క్ చేసే వాళ్ళకి పని చేస్తుంది, హోంవర్క్ చేయలేని వాళ్ళకి పని చేయదు. అందుకని నేను కమిటెడ్ స్టూడెంట్స్ని తీసుకుంటే, వేరే వాళ్ళని తీసుకుని, ఎవరైనా బై మిస్టేక్ వీళ్ళు కమిటెడ్ కాదని వచ్చి నేను వాళ్ళకి పైసలు రిటర్న్ ఇచ్చి పంపించేస్తాను. అండ్ నిజంగా నేను చేస్తా ఇట్లా. బికాస్ అందరు చేయలేరు కెవిన్స్ కంప్లీట్ స్పోకెన్ ఇంగ్లీష్. అందుకని నేను ఎక్కడ ఇన్స్టిట్యూట్ పెట్టుకోలేదు. ఇన్స్టిట్యూట్ పెడితే కరేపాక్ అందరు వస్తారు, నాకు అందరు వద్దు. నాకు వెరీ స్పెసిఫిక్ బ్రీడ్ ఆఫ్ స్టూడెంట్స్ కావాలి. కమిట్మెంట్ 10 months, మీరు ఏ పని అయినా చెప్పండి మేము చేస్తాము. ఎందుకంటే నాకు స్పీకింగ్ ఇంపార్టెంట్ కాబట్టి మీరే పని చెప్పినా అది నేను చేయడానికి రెడీ అన్న వాళ్ళు ఈ కోర్సు సిస్టంలో అంత ఫిట్ అవుతారు, చేస్తారు.
అండ్ డేటా నా దగ్గర ఉంటుంది. సో నేనే చెప్తున్నా, కోర్స్ చేరిన ప్రతి స్టూడెంట్ నిజంగా ఏమి స్పీకర్ అయిపోడు, కోర్స్ చేరిన ప్రతి స్టూడెంట్ కూడా ఏం హోంవర్క్ చేస్తలే, ఇది కూడా వాస్తవమే. ఒక 40% ఆఫ్ ద స్టూడెంట్స్ సిన్సియర్గా చేస్తారు, 60-70% స్టూడెంట్స్ ఎట్లా ఉంటారంటే వాళ్ళు జస్ట్ వీడియోస్ చూస్తుంటారు. ఏదో వీడియోలో ఏదో చెప్పడా, మంచిగా చెప్తాడు కదా, అట్లా ఏదో మ్యాజిక్ చెప్పడా, నాకు ఇంగ్లీష్ వచ్చేదా అన్నట్టు చూస్తారు. ఎట్లా వస్తుంది అట్లా లెర్నింగ్ అవుతుంది, కానీ ఎట్లా వస్తుంది, రాదు. మళ్ళీ వీళ్ళు ఏం చేస్తారు, మళ్ళీ కొత్తగా అడుగుతారు, సార్ టెన్సెస్ వీడియో ఏమైనా కొత్తగా ఉన్నదా, సార్ వుడ్ది ఏమైనా కొత్త వీడియో ఉన్నదా. సో వీళ్ళకి అన్ని కొత్తతనం కావాల్సింది ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు లైఫ్ లాంగ్ లెర్నర్స్ ఉంటారు, వీళ్ళు ఇంగ్లీష్ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తూనే ఉంటారు. వీళ్ళు సెట్ గారు. నాకు నేనేమంటున్నా, 10 months గట్టిగా కూర్చోండి, నేను చెప్పిన పని చేయండి, ఫ్లూయెంట్ ఇంగ్లీష్ స్పీకర్ అవ్వండి, లైఫ్లో ప్రోగ్రెస్ అవ్వండి, కొత్త పనులు చేయండి, కొత్తవి నేర్చుకోండి. ఇంగ్లీష్ నేర్చుకుంటూనే ఉంటారా? ఇప్పుడు నేను ఇంగ్లీష్ నేర్చుకుంటూనే ఉంటానా? నేను మళ్ళీ టీచర్ దగ్గర పోతానా? వాళ్ళు నేర్పించారు, థ్యాంక్ యూ. ఇప్పుడు నెక్స్ట్ ముందు అడిగేసి ముందు పోవాలి కదా. మీ జాబ్ అన్నా, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అన్నా, ఎంట్రన్స్ అన్నా, ప్రమోషన్ అన్నా ఈ మైండ్ సెట్ వల్ల ఆగి ఉన్నది. ఏదో నేర్చుకుంటా, అది నేర్చుకుంటే నాకు ఇంగ్లీష్ వచ్చేస్తుందా అనుకుంటారు. కాదు, మీరు చేయాలి. ఇట్స్ టైమ్ టు డూ స్పీకింగ్ ప్రాజెక్ట్స్ చేయాలి. ఇట్స్ టైమ్ టు డూ, ఇట్స్ హై టైం మీరు చేయాలి. సో ఈ కాన్సెప్ట్ అర్థం చేసుకుని, ఓకే నాకు అర్థమైంది, కోర్స్ చేరడం కాదు, ఈ కోర్స్ హోంవర్క్ చేయడానికి చేరాలి, ఎందుకంటే మీరు చేరితే నాకు డబ్బులు వస్తుంది, మీకేం ఫ్లూయెన్సీ రాదు. మీకు ఫ్లూయెన్సీ రావాలంటే మీరు నేను చెప్పిన పని చేయాలి. ఆ మైండ్ సెట్ అర్థం చేసుకుని ఆ కమిట్మెంట్ ఇస్తా, అండ్ నేను చెప్పిన పాయింట్స్ అన్ని మైండ్లో పెట్టుకుని హార్ట్లో మీకు టచ్ అవ్వాలి. కమిట్మెంట్ అనేది ఇంట్రెస్ట్ కాదు, ఇంట్రెస్ట్ అందరికీ ఉంటుంది ఇంగ్లీష్ మాట్లాడాలని, ఇంట్రెస్ట్ అందరికీ ఉంటుంది ఇంగ్లీష్ మంచిగా మాట్లాడాలని, కానీ ఇంట్రెస్ట్ కాదు, కమిట్మెంట్ ఈజ్ ఇంపార్టెంట్. ఇఫ్ యూ థింక్ యు ఆర్ అ కమిటెడ్ స్టూడెంట్ అండ్ మీరు ఇలా ఫ్లూయెంట్ ఇంగ్లీష్ స్పీకర్ అవ్వాలనుకుంటే దెన్ జాయిన్ జూలై బ్యాచ్. కింద మా కాంటాక్ట్ నెంబర్ ఉంది, వాట్సాప్లో మెసేజ్ చేయండి. వీ విల్ అరేంజ్ అడ్మిషన్ ఫర్ యూ ఇన్ జూలై బ్యాచ్. Thank you so much for watching this video till the end. I will see you in the course. Bye.